మద్య వ్యాపారం వెళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు. తమ్ముళ్ళు మీకు ఆశ్చర్యం వేస్తుంది. 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడాన పవర్ మినిస్టర్ కూడా. ఈ తమిళలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి. పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టులు జరగని రోజు లేదు. వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. తమిళలో ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు. ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22లో చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దిరెడ్డి. నిరసన తెలియజేసిన నా తమ్ముళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1/4/22 సదువు మండలంలో టీడీపీ నేత, కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితకు కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసొచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11/11/22 ఇక్కడే పుంగనూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధిలేని పరిస్థితిలో మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు. 25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి దాడులు చేశారు. అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆయన్ని, ఆయన తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలియజేసి కార్యకర్తల్ని కేసులు పెట్టారు. కడాన చౌడేపల్లిలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడ రావడానికి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బెయిల్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడున్నాడు రామచంద్ర యాదవ్. పాపం పెద్దిరెడ్డి ఊరికి పోయాడు. ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి 8 వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తమ్ముళ్ళు. అంటే పెద్దిరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుప్పరపల్లి ఇదేం కర్మ కార్యక్రమానికి చల్లాబాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు. 13 మంది పైన కేసులు పెట్టారు. చల్లాబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి 10వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేశారు.
చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి